వెక్కిరిచ్చేవాడి ముందే బోర్ల పడ్డం అంటే ఇదేనేమో. ఈ డైలాగ్ ఎందుకు చెప్పానో లాస్ట్లో మీకే తెలుస్తుంది. ముందైతే ఈ విషయం చెప్పండి, ఈ ఇయర్ మీలో ఎంతమంది న్యాచురల్గా దొరికే మష్రూమ్స్ తిన్నారు, అలాగే మీ ఊర్లో వీటి కాస్ట్ ఎంతో కూడా కమెంట్ చేసేయండి. మా ఊరి దగ్గర అయితే 10 మష్రూమ్స్ని కట్టకట్టి అది 100 రూపీస్ కల్లా అమ్ముతున్నారంట. చాలా ఎక్కువ కదా, కానీ కొనుక్కోక తప్పదు, ఎందుకంటే ఇది ప్రకృతి ప్రసాదం, అది దొరికినప్పుడే మనం తినాలి. అంతేకాకుండా ఈ న్యాచురల్గా దొరికే మష్రూమ్స్ టేస్ట్ వేటికి రాదు అసలు, అంత బాగుంటుంది కదా టేస్ట్. ఇంతకీ ఆ డైలాగ్ ఎందుకు చెప్పాను అంటే, నేను ఫస్ట్ టైం అనమాట ఈ న్యాచురల్ గా దొరికే మష్రూమ్స్ తోటి కర్రీ చేయడం. ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. అయితే మా వారు ఆఫీస్కి వెళ్తూ చెప్పి మరీ వెళ్ళారు. లాస్ట్ ఇయర్ మా అత్తమ్మ చేస్తే వీడియో తీసి నా ఛానల్లో పోస్ట్ చేశాను, లాంగ్ వీడియో. ఆ వీడియో చూసి మంచిగా చేయి కర్రీ అని చెప్పి వెళ్ళారు. సేమ్ అలాగే చేశాను, కాకపోతే కొబ్బరి కొంచెం ఎక్కువ వేసేసాను ఈ మసాలాలో. టేస్ట్ చాలా బాగా వచ్చింది, కాకపోతే చూడడానికి కొంచెం చిక్కగా అయిపోయింది కర్రీ.